Hi everyone, this is Rakul Preet and you're watching Volga Videos. For more updates on film, subscribe to Volga Videos. నాకు నచ్చింది పురుష్. నీ జీవితంలో ఏదైనా మంచి పని చేశావంటే అది ఇదే. ఇక నుంచి నిన్ను రారా పోరా అని పిలవను నాన్న. థ్యాంక్ యూ మై సన్. కాముడు పురుషోత్తం, కాముడు పురుషోత్తం, కాముడు పురుషోత్తం. ఎలా ఉన్నావు కాముడు? 3 రోజుల పసిబిడ్డతో నన్ను వదిలేసి 18 సంవత్సరాల తర్వాత కనపడి ఎలా ఉన్నావు కాముడు అని అడుగుతున్నావా పురుషోత్తం? కాముడు మీరు వదిలేసి వెళ్ళిపోయాక మాకో మగ దిక్కు కావాలని అదిగో ఆ సుబ్బారావుని చేరదీసి పోషిస్తున్నాను. అలాగా? ఇదేనండి మన కూతురు. కాముడు మా అబ్బాయి ధనుష్. బాబు నువ్వు మై సన్. నీ చెల్లెలరా? నికృష్టుడా, నిన్ను పందుల తోటలో వేసి తొక్క. ఇది నీకు న్యాయమరా? ఎన్ని సంబంధాలు చూశాను రా. ఒకదానికి కళ్ళు లేవు, ఒకదానికి ముక్కు లేదు, ఒకటి అక్క అవుద్ది, ఒకటి పిన్న అవుద్ది. అన్ని బాగున్నాయి కదా అనుకుంటే ఇది నాకు చెల్లయింది. ఇంకా నాకు పెళ్ళేలాగా అవుద్దురా. అది నా తప్పు కాదు మై సన్, గాడ్స్ మిస్టేక్. తలచినదే జరిగినదా దైవం ఎందులకు, జరిగినదే తలచితివా శాంతి లేదు నీకు. అన్నయ్య సన్నిధి అదే నాకు పెన్నిది, కనిపించని దైవమే ఆ కనులలోన ఉన్నది. అన్నయ్య సన్నిధి జన్మమెత్తితిరా, అనుభవించితిరా, బ్రతుకు సమరములో, బ్రతుకు సమరములో నలిగిపోయితిరా, బ్రతుకు సమరములో. మిక్చర్ కోసం పుట్టావురా నువ్వు, మిక్చర్ కోసం పుట్టావురా నువ్వు. ఆహా, ఏమి సెంటిమెంట్. పసిపిటం పట్టుకొని అలా బాధేస్తున్నావు. ఒక్క ముద్ద కూడా మింగనంటున్నాడు తమ్ముడు. ఏంటి మింగనంటున్నాడా? నువ్వు ఆగు. వాసన చూసారా ఎలా అదిరిపోయిందో? ఏం గెలిపావక్క? మునక్కాడ నేతి చుక్క. అది నేతి చుక్కంట. ఇదిగో బుజ్జి, మునక్కాడ తింటే మునగ చెట్టు అంత ఎత్తెదుగుతారంట తెలుసా? మరే నేను కూడా అదే తింటాను. మంచం తెత్తుండడు, ముందు అడిగి తినిపించు. అబ్బబ్బబ్బబ్బబ్బ, నోట్లో పెట్టుకోగానే కరిపోయింది చూసావా? నువ్వు తింటావా నేను తిన్నా, నువ్వు తింటావా నేను తిన్నా, తినేస్తున్నా. చూసావా నరసింహ తెలివితేటలే? ఆ మాత్రం తెలివితేటలు నాకు లేక కాదురా, టైం వచ్చినప్పుడు నిరూపిస్తా. సూపర్, దొరికిందిరా ఛాన్స్. ఆ నరసింహుడు పెద్ద మేధావిని అనుకుని ఊహ తెలిసినోడి చేత అన్నం తినిపించాడు రా. నేను ఇప్పుడు నా బుర్ర ఉపయోగించి ముక్కు పచ్చలారని ఆ పసివాడి చేత ఎలా పాలు తాగిస్తానో చూడండి రా. అరే పిల్లల్ని కొడితే పాలు తాగుతారమ్మా, పిల్లల్ని పాలు తాగించడానికి సెపరేట్ ఆడుతుందమ్మా. ఇలాగే నేను తాగిస్తాను. పాలు తాగాలి నాన్న, పాలు తీయగా ఉంటాయి నాన్న. నువ్వు తాగుతావా నన్ను తాగమంటావా? నువ్వు తాగుతావా నన్ను తాగమంటావా? నేను తాగేస్తా, నేను తాగేస్తా. నేను నీ పాలు తాగడం పెట్టమ్మా. నిజంగా మీరు భర్తగా దొరకడం పుష్ప అదృష్టం. దాని జీవితంలో ఏదన్నా అద్భుతం జరిగిందంటే అది మీ ప్రేమే తెలుసా? పుష్పని పువ్వుల్లో పెట్టి చూసుకోండి, ఓకేనా? గుడ్ లక్. ప్రాణానికి ప్రాణంగా వేయించుకున్నారుగా అమ్మా, మనం చెప్పాలా ఏంటి? ప్రాణంగా ప్రేమించావంట కదయ్యా, అనుకుంది సాధించవరకుంటా. బెస్ట్ ఆఫ్ లక్. నీ దూకుడు చూస్తుంటే అమ్మాయి బెదిరిపోయేలాగుంది, కాస్త జాగ్రత్త బాబు. లైట్ అర్పితే అన్ని అవే సర్దుకుంటాయి. పదండి. ఈ మొరటోడు రాత్రికి దాన్ని నిద్రపోనిస్తాడో లేదో.
నువ్వు దాకిస్తున్నావేంటి? ముందు నేను తాగాలిగా. అర్పించేశాను ఆకు, నా జీవితాన్ని నీకు అర్పించేశాను. ఎప్పుడూ లేవలేనంత లోతుగా నీ ప్రేమలో నేను పడిపోయాను. మా మేడం ఎప్పుడూ నా పక్కనే ఉంటారు. అయినా ఆవిడ నాకంటే అందంగా ఉంటారు. కానీ ఆవిడ వైపు కన్నెత్తి కూడా చూడకుండా నన్నే ప్రేమించారు. అక్కడ పడిపోయాను. వద్దు, నేనున్నానుగా. రా రాజా, నేనున్నాను. రా నాన్నా. The total information as far as... Hello? అటే బోలేవులు ఇటే మనీ స్పీకింగ్. ఓ అచ్చా 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 దట్ ఐ థింక్ వాటో వాట్. ఓరని ఇంగ్లీష్ తగలయ్యా. అచ్చా 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 ఇప్పుడు వస్తున్నారా? అలాగే సీఎం గారు వస్తున్నారండి. సీఎం మరి ఇప్పుడు ఫోన్లో గట్టిగా మాట్లాడింది ఆయనతోటే. ఏంది ఆయన మాట్లాడితే? సీఎం ఎందుకు వస్తున్నాడు? ఆయన రికమెండేషన్ లెటర్ తోటి మీరు నాకు ఉద్యోగం ఇచ్చారా? మీకు థ్యాంక్స్ చెప్పుకోవడానికి వస్తున్నాడు. CM is coming for me, yaar. CM is coming for me. CM is coming for Gangaraju. You know Gangaraju? బావా గంగి బావా. ఈ చండాలమైన వాసి ఎక్కడ విన్నట్టుంది. ఒరే నువ్వా ఇలా వచ్చావంట్రా? పనే లేదు, ఊరికినే నిన్ను చూద్దామని వచ్చాను. పనే లేకపోతే ఊరికినే చూద్దామని యాడ్ ఆఫీస్కి వచ్చావా? తప్పుగా ఆ చీఫ్ మినిస్టర్ వస్తున్నాడు. బావా యా చీఫ్ మినిస్టర్ గారు నీకు తెలుసా? చీఫ్ మినిస్టర్ గారు తెలుసా? చిన్నగా అంటావేంట్రా? చీఫ్ మినిస్టర్ ఇస్ బెస్ట్ 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 ఫ్రెండ్ ఆఫ్ మైండ్. సరే గాని బావ, మన కుర్రాడు ఎలా ఉన్నాడు? నీ కుర్రాడు ఎవరు? ఆడే మణికంట. మణికంట నీ కుర్రాడా? ఆడేలా తెలుసు నీకు? నాకు తెలపోవటం ఏంటి బావా? నేనే కదా ఆడికి రికమెండేషన్ లెటర్ ఇచ్చి నీ దగ్గర పంపించింది. నువ్వా? సీఎం అని చెప్పాడు. మరి నేను సీఎం కాదేంటి? అదెలాగేంటి? చంద్రమౌళి. సి అంటే చంద్ర, ఎం అంటే మౌళి. చంద్రమౌళి సీఎం నేనే. సీఎం గారు బాగున్నావా మనకి? చాలు మీ కుశల ప్రశ్నలు ఇంకా చాలు. ఏరా సీఎం అంటే ఈడేనా? అవును మరి చంద్రమౌళి సారు. తెలుసురా, ఈడు చంద్రమౌళి సార్ అన్న సంగతి నాకు తెలుసు. గడపవరంలో గడ్డెమ్ముకునేదవా ఈడంటేనే నాకు అసహ్యం. వీడికి రికమెండేషను, నువ్వేమో వీడి సీఎం అని నాకు రికమెండేషన్ లెటర్ తీసుకొచ్చిస్తే నేను వీడిని చీఫ్ మినిస్టర్ కొన్ని లెటర్ కూడా చూడకుండా నీకు అపాయింట్మెంట్ ఇచ్చాను కదరా. ఇలా రా నాన్న. వెళ్ళు మరి. ఇలా రా అమ్మా, ఇలా రా. అరే నువ్వు నన్ను ఎంత హింస పెట్టావో తెలుసురా. ఎన్నో సార్లు నేను చంపేద్దాం అనుకున్నాను రా, కానీ సీఎం రికమెండేషన్ కదా, అందువల్ల ఆగిపోయాను. దా దా వెళ్ళు మణికంట. ఏం కాదు. ఏంట్రా రా, ఏంట్రా ఆకు పాకు కరేపాక అంటాకు ఆల్మండ. నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావురా అంటే ఏమైనా అనుకుంటానంటావా? ఏమైనా అనుకుంటావా? నా గురించి ఏమనుకుంటున్నావురా అంటే ఏమీ అనుకోలేదా? ఏమీ అనుకోలేదురా. ఏంటా బాధుడు బావా? కుర్రోడు చచ్చిపోతాడు. కరెక్టేరా, చచ్చిపోతాడు. నువ్వు పక్కెళ్ళరా. నువ్వు రారా, నువ్వు రా. పద్మనాభసింహ! గుడ్ మార్నింగ్ బాబు గారు. ఈ టైం దాకా జిమ్ కి రాకుండా ఏం చేస్తున్నారు? ఇంట్లో ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ అయ్యాయని కేబీఆర్ పార్క్ వెళ్ళి 3 రౌండ్లు వేసి వచ్చా. ఏ రౌండ్స్? పొద్దున్నే ఏ రౌండ్స్ కొడతామండి, జాగింగ్ చేసి వస్తున్నాను. గమ్మత్ ఏంటంటే బావగారు, ఫస్ట్ రౌండ్ లో అక్కినే నాగేశ్వరరావు గారు తగిలారు, సెకండ్ రౌండ్ లో కింగ్ నాగార్జున గారు కలిశారు, థర్డ్ రౌండ్ లో చైతన్య గారు షేక్ హ్యాండ్ ఇచ్చారు. అంటే 3 జనరేషన్స్ ని కవర్ చేసిన 4th జనరేషన్ కిడ్ అన్నమాట. గాడిది గుడ్డేం కాదు, నాగేశ్వరరావు గారు తానా సభలకి అమెరికా వెళ్ళారు. నాగార్జున గారు యాజ్ యూజువల్ గా యూరప్ షూటింగ్ లో ఉన్నారు. నాగ చైతన్య పలాచిలో ఉన్నాడు. ఇలా అందరూ బయట షూటింగ్ చేసుకుంటుంటే తెలుగు ఇండస్ట్రీ ఏం బాగుపడుతుంది? బాగుపడాల్సింది తెలుగు ఇండస్ట్రీ కాదు, మీరు. మీ వెయిట్ ఎంత? 62. ఉండాల్సింది కాదు పాప, ఉన్నది ఎంత అని అడుగుతున్నాడు మాయ. 102. కొలెస్ట్రాల్ ఎంత? కావలసినంత. పద్మనాభసింహ, బెండ్ అవ్వకుండా మీ ప్యాంట్ జిప్ మీద ఉన్న కంపెనీ పేరు చెప్పగలరా? కష్టం బాబు గారు, కనపట్టలేదు. ఎప్పటి నుంచి? సుమారు 10 సంవత్సరాల నుంచి. కాబోయే అల్లుడు గారు కూడా మీకు చండాలంగా మాట్లాడుతున్నారు. తన టీంలో మీలాంటి అసమర్థులు ఉన్నందుకు ఫీల్ అవుతున్నారు. ఇంత మందితో మాటలు పడడానికి సిగ్గా లేదు మీకు? అసలు ఫీలింగ్స్ లేవా? ఐఎమ్ ఫీలింగ్ హంగ్రీ. వాట్?
ఆకలి కూడా ఫీలింగే కదండి. ఎప్పుడు చూసినా పందిలా తినడం కాదు. పోలీస్ ఆఫీసర్ అంటే ఎలా ఉండాలి? లోడ్ చేసిన గన్లా ఉండాలి. మీరెలా ఉన్నారు? లోడ్ చేసిన లారీలా ఉన్నారు. మీ బతుకి మళ్ళీ పౌరుషం ఒకటా? యూస్లెస్ ఫెలో, షేమ్లెస్ ఫెలో, హోప్లెస్ ఫెలో, బ్రెయిన్లెస్ ఫెలో. చెయ్ అమ్మా. అన్నయ్య. ఏంటమ్మా అన్నయ్య? అసలు ఇలాంటి నిశ్చయ దరిద్రుడిని ఎలా ప్రేమించావు? నీ మొహం చూసే కదా గేటు దగ్గర వాచ్మెన్ గా కూడా పనికిరాని సోంబేరిని ఇంట్లో పెట్టుకుని గేదాలా మెప్తున్నాను. నీ మొహం చూసే కదా పోలీస్ సెలక్షన్ లో 10 మీటర్లు కూడా పరిగెత్తలేని పోరంబోకుని ఇన్ఫ్లుయెన్స్ తో ఇన్స్పెక్టర్ ని చేశాను. ఆయన మొహం చూడండి ఎలా ఉందో, పండు కొత్తకి గుండు కేసినట్టు. అసలు ఈ బాడీ నిండా ఉన్నదండి పచ్చి అబద్ధం, పెద్ద పెద్దకం, పరమచరత్రం, మోసం, నీచం, నికృష్టం. అసలు ఇలాంటి వాడి గురించి మాట్లాడటం అనవసరం. జనరల్ గా డిసీజ్ వచ్చిపోతారు. వీ డిసిప్లిన్ పోయేలా ఉంది. పద్మనాభ సింహ, మీరు చేసిన తప్పికి చెప్పిన అబద్ధానికి బంటిని ఎత్తుకుని బయట గ్రౌండ్ లో నాన్ స్టాప్ గా 4 రౌండ్ వేయండి. గిరే చూసుకో. ఓకే సార్. నాన్ స్టాప్ గా 4 రౌండ్లు వేయాలా? నేనేమన్నా విజయవాడ కోదాడ బస్సా? అయినా ఈ గుర్రమోహన్ దాన్ని లవ్ చేసి ఎల్లరిగా రావడమేనా నేను చేసిన తప్పు? కరెక్టే బా. నువ్వు ఇంటికి వచ్చి ఉండకపోతే పొట్టే ఒకటి అసలు ఫుడ్డే ఉండేది. అలా చూసే వాళ్ళు సింపుల్ గా మా ఫ్యామిలీ సిస్టమ్ సింక్ అయిపోవచ్చు కదా మాయా. సింక్ అవడానికి మీది ఏమన్నా శ్రీకృష్ణదేవరాయల ఫ్యామిలీ ఏంట్రా? మీ ఇంటి పేరేంట్రా? పిల్లి. అది వీక్ గా ఉందని చివరిలో సింహ తగిలించుకుంటే మీరంతా సింహాలు అయిపోతారేంట్రా? అయినా నా హైట్ ఎంత ఉంటే ఆయనకి ఎందుకు, నా వెయిట్ ఎంత ఉంటే ఆయనకి ఎందుకు? నన్ను ఎవరు ఎత్తుకుని తిరుగుతున్నాడా? ఏదో వాట వేసుకుని. మనని పట్టుకుని ఏంటా మాటలు? ఓహో, మీ అన్నయ్యనంటే వచ్చేసింది. మరి నన్ను అన్నప్పుడు ఆపాను కదండి. ఎప్పుడు? ఆయన సరిగ్గా ఆపే టైంకి అగరత్తులు వెలిగించినట్టు వీడు అమ్మ అంటాం, నువ్వేమో అన్నయ్య అంటాం. ఆయన రెడ్ క్లాత్ చూసిన ఆంబోతలో రెచ్చిపోవడం. మీరు మధ్యలో ఎంటర్ అయ్యేది కంట్రోల్ చేయడానికో రెచ్చగొట్టడానికో తెలుసుకోలేనంత బావగారు. పనిష్మెంట్ కి వెళ్ళకుండా పంచాయతీలు ఏంటి అంటే బావగారు, పోలీస్ ఆఫీసర్స్ ఎలా ఉండకూడదో వీళ్ళకి చెప్తున్నాను. దానికి స్పీచ్ ఎందుకు? సింపుల్ గా నిన్ను చూపిస్తే సరిపోద్ది కదా. అడుక్కునేదానివి ఏదో అర్జెంట్ పనున్నట్టు తలుపు దబదబా కొట్టి పిలవాలా? చేయగలదా? ఇంట్లో నువ్వు ఉన్నావేంట్రా? రా. ఇంత డీసెంట్ అండ్ డిగ్నిఫైడ్ పర్సన్ పట్టుకొని నన్ను రాటావా? ఎంత ధైర్యం నీకు? తప్పుకో. ఇదేంటిది? ఇంట్లోకి వెళ్తండి. ఏంటి ఇదేమన్నా ఇల్లు అనుకున్నావా? బిచ్చగాళ్ళు సత్తా అనుకున్నావా? బయటికి పొమ్మంటే మాధురి దీక్షిత్ లెవెల్లో పోజ్ అంటే మర్యాదగా బయటకు వెళ్తావా? మెడపట్ట గంటేమంటావా? ఊకే సెవి కోసిన మేకల ఎందుకు అలా ఆడతావు? వెంటనే బజార్ వెళ్ళి ఓ మంచి కొర్ర మీద తీసుకొచ్చి పులుసెట్టు కడుపు నిండా తిని బాగా రెస్ట్ తీసుకుంటానే. నేను నీ కంటికి మిలిటరీ వాటిలో వంటోళ్ళ కనపడుతున్నానంటే నన్ను తోసుకుని నా ఇంట్లోకి వచ్చి నా మంచం ఎక్కి పైగా కొర్రమైన పులుసెట్టు అని నాకే ఆర్డర్ వేస్తున్నావంటే ఇది మామూలు పొగరు కాదు, హై రేంజ్ పొగరు. అవునే, ఒక్కింటి కూడు తినేవాడివి నీకెంత పొగరుంటే 10 ఇళ్ళ కూడు తినేదాన్ని నాకెంత పొగరుండాలే? శబాష్. అరే ఏ క్లాస్, చాలా గొప్పగా చెప్పావే. చెక్కండి చంపేస్తా నిన్ను. నిన్ను మామూలుగా కదే. అయ్య బాబాయ్, నిన్ను ఇదిగో ఈ పెద్ద పిండితో తొందరపడకు. అక్కినే లెవెల్లో పోజేంట్రా? ఈ మేడమును ఏమీ అనొద్దు. మేడమ్మా? అవును మై సన్, చిన్న మేడం. ఐ మీన్ నీకు పిన్ని వరస. ఇది నాకు పిన్ని వరస? ఎస్. ఒరే తుచ్చుడా, ఆఖరికి అడుక్కునేదాన్ని కూడా వదలలేదురా నువ్వు. నిన్ను బాగు చేయటం నా వల్ల కాదురా రే. మీకో థీమ్ మ్యూజిక్, దానికో స్మోక్ ఎఫెక్ట్. నువ్వు అడి తిరగరా. సరే, ఎక్స్క్యూజ్ మీ బెగ్గర్ మేడం. నాకు చిన్న డౌట్. అడుక్కోనా? ఈ సముద్రపు తాబేలు గాండి మీరు ఎలా ఉంచుకున్నారో చెప్పగలరా? ఈ బ్లాక్ ఫిల్ నేను పర్మనెంట్ గా ఉంచుకోలేదు. మరి ఏదో ఎండాకాలం ఇటు వచ్చినప్పుడు సరదాగా ఓ రోజు గడిపేసి వెళ్తుంటా. ఓహో, సమ్మర్ స్పెషల్ అన్నమాట. అమ్మా, సమ్మర్ లో ఇటు వచ్చేయడానికి వీడేమన్నా ఊటియా కొడైకెనాలా? అది కాదు మై సన్. నోరు పోయి నువ్వు మధ్య దూరం అంటే పొడుస్తా. బాబు తండ్రిని అలా తిట్టకూడదు బాబు, తల్లి లాంటిదని చెబుతున్నా. ఏంటి నువ్వు నాకు తల్లి లాంటిదానివా? నేను నీకు కొడుకునే. ఛీ, నువ్వు నా కొడుకు ఏంటి? నా కొడుకు ఊటీ కాన్వెంట్ లో చదువుతున్నాడు. విన్నావురా ఊర పంది నా తండ్రి? అడుక్కునే దాని కొడుకు ఊటీ కాన్వెంట్ లో చదువుతున్నాడు రా. తాతలిచ్చి రాస్తంతా ఇట్లాంటి వాడికి తగలేసి నన్ను వీధి బడిలో చదివిస్తావురా నువ్వు? నువ్వు అయిపోయావురా. నా కూతురు పక్కకి పిలిచి పెళ్లి చేసుకుంటాడు. తప్పే ఉంది సార్, నచ్చింది కాబట్టి అన్నాను. ప్రసాద్ రావు గారు, అనవసరం గొడవ చేయకండి. శ్రావణి గారు, మీరైనా చెప్పండి. ఏంట్రా చెప్పేది? అయినా నీలాంటి వాటితో మాట్లాడటం నాది తప్పు.
డోంట్ లీవ్ దిస్ ఫెలో, గివ్ హిమ్ టు ద కాప్. కాపులు చౌదరులు ఎందుకమ్మా వీడంతా చూడటానికి? రే నీ ఫేస్ కు వాళ్ళ ఇంట్లో పని చేయడానికి కూడా పనికిరావు. ఏమైనా పెళ్లి చేసుకుంటావా? గజాలా గారు ఇది మా సమస్య, దయచేసి మధ్యలోకి రాకండి. ఏంటి మా సమస్య అంటావు? నీకు నాకు సంబంధం ఏంటి? జస్ట్ సరదాగా మాట్లాడితే పెళ్లి చేసుకుందాం అంటావా? బుద్ధుందా నీకు? ఏంటమ్మా వాడి అడిగేది? ఏంటండి బాగుండేట పెళ్లి చేసుకుంటారు? వదలండి. నీ అంత చూస్తాను నేను, నీ అంత చూస్తాను అసలు. వెంకీ 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 ఊరుకోరా సూరిబాబు. ఫీల్ అవుకురా వెంకీ, నీకు మేమంతా ఉన్నాం. తెలియదుగా. పోనీరా పోనీ, మనం ఏం చేస్తాం? ఎంతో ఊహించాను, దానికోసం ఎన్నో వదిలేశాను, చివరికి నాన్ వెజ్ కూడా మానేశాను. ఎవరైనా తిట్టినా పడ్డాను. పెళ్లి చేసుకోదానని రా తప్ప అన్నారు. అదంతే. నాకేం తక్కువరా, నాకేం తక్కువ చెప్పండి రా. మీ అందరికన్నా బాగానే ఉంటారుగా. అందుకే రా, ఒకరి కోసం మన క్యారెక్టర్ మార్చుకోకూడదు. నన్ను చూసి గుర్తు తెచ్చుకోండి. నా జీవితం మీకు గురిపటం కావాలరా. ఏమైనా తమ్మేడు సూర్యవరం చచ్చిపోయిరా? మా వాళ్ళు లవ్ ఫెయిల్ అయింది సార్. అరే లవ్ ఫెయిల్ అయితే ఏడుస్తారా? ఖుషిగా ఉండాలి. ఖుషి అవుతా. మీ ఇప్పుడు లవ్ సక్సెస్ అయింది అనుకో పెళ్ళి అవుతుంది, పెళ్ళి అయింది అనుకో శోభనం. ఇంకేముంది ఖేల్ కథం దూకునాం బాన్. అదే లవ్ ఫెయిల్ అయింది అనుకో జిందగీ భరి. మీరు చెప్పింది అర్థం కాలేదు కానీ ఏదో బానే ఉంది. ఇంకేమైనా చెప్పండి. ఓ ఇసొంటి అయితే మన దగ్గర మస్తునే తమ్మి. అరే డోలా खत लिखता हूँ खून से, सिरा ही ना समझो, हम आपसे मरते हैं, हमें मुर्दा ही ना समझो. अरे वाह वाह अनुर भाई, वाह 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 वाह. खत क्यों खून से लिखते हो? अरे अनुर भाई, खत क्यों खून से लिखते हो? सिरा भी मिलती है, आप हमें क्यों मरते हो? आपको दूसरी भी मिलती है. वाह वाह वाह. इला खत्म फुलिया, इला खत्म फुलिया, इला खत्म फुलिया, इला खत्म फुलिया. अरे इसका नाम क्या है? पिंकी. वाह पिंकी ने प्यार किया, पिंकी ने प्यार किया, उन्होंने रिजेक्ट किया, उन्होंने रिजेक्ट किया, इसका दिल टूट गया. इलाका तो बबलिया, इलाका तो बबलिया, इलाका तो बबलिया. ఏంటా న్యూసెన్స్? ఓయ్ ఎవరాడు? ట్రైన్ లోకి వెళ్ళి కిందికి రుకుతా. మా ఇదర్సం. ఇలాకా तो बबलिया, నాగరాజు గారు నాకు హిందీ పాటొచ్చు. తమ్మి నీకు హిందీ వచ్చానే? హిందీ రాదు, పాటొచ్చు. పాడు మరి. పట్టుకోరా ఇది. పట్టుకోరా. मेरे अंगने में तुम्हारा क्या काम है? मेरे अंगने में तुम्हारा क्या काम है? जो है नाम वाला, जो है नाम वाला वही तो बदनाम है. मेरे अंगने में तुम्हारा क्या काम है? इनको पाटोచ్చు. पाడు तम्मी. अरे रंग का भंग जमा चकाचक, फिर ला पान चबा. अरे ऐसा झटका लगे जिया पे, पुनर्जन्म हुई जा. ओ खाई के पान बनारस वाला, ओ खाई के पान बनारस वाला, खुल जाए बंद अकल का ताला. ओ खाई के पान बनारस वाला, खुल जाए बंद अकल का. फिर तो ऐसा करे धमाल के सीधी कर दे सबकी चाल. छोरा गंगा किनारे. What hell is going on here? What do you think of this? Is it railway compartment or fish market? Common sense ఉన్నా కదా ఇటారా. తాడు పెరిగావు బుద్ధి దానికి. ఒరే నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? హైట్ కి దీనికి సంబంధం ఉంటాయి. నువ్వు కొట్టావా? ఏ డౌటా? కన్ఫర్మ్. నేను వస్తాను బాబు. రేయ్ ఆగు. నాకు నిద్ర వస్తుందండి. నాకు రావట్లేదు. అవును రే, నా మూలంగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ సర్వనాశనం అయిపోతుందా? మరి ఇందాక అన్నావు నే కన్నాలు వేసుకుని బతకాలా? అక్కర్లేదండి. మరి ఇందాక అన్నావు అవును మేమందరూ టికెట్ లేకుండా ప్రయాణం చేస్తున్నావా? ఇందాక అన్నానా? అన్నావు. అదే ఉంటారు సార్ అన్నట్టు మర్చిపోయాను.
ఇందాక టీసీ చేయి లాగింది ఎవరంటే ఏళ్ళు చూపిస్తావా? అంటే ఏళ్ళు ఖాళీగా ఉంటే చూపించాను సార్. ఖాళీగా ఉంటే ఏళ్ళు చూపించేస్తావు నువ్వు? ఏళ్ళు ఇచ్చేస్తాను 20 రూపాయలది. అంటే 1000 రూపాయలు ఎందుకు సార్? 500 కాడికి. వివరాలు అవసరం ఏంట్రా నీకు? వివరాలు వదిలేండి, నేనే ఇస్తాను. అమ్మా 100-200 తక్కువ సార్. ఏం పర్లేదు, తర్వాత ఇచ్చేది కానీ ఇందాక నాకు మడత పెట్టావేంట్రా? చెప్పు. ఓహో, కొట్టే ముందులా మడత పెడతారా? చూపించు ఒకసారి. చూపించరా? అదండి చూపించా. మళ్ళీ చూపించు, మళ్ళీ చూపించా. ఓ అదా, చూడు చూడు చూడు. అబ్బాయి ఎలా కాదండి, మీరు ఎలా కడుతున్నారంటే అలా కాదండి, 4 కొంచెం పైకెత్తి అప్పుడు కొట్టాలి. చూడు 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 చూడు, సరిగా 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 చూడు, సరిగా చూడు, సరిగా చూడు, చూసుకో. చూడు చూసుకో, సరే చూసుకో. సరిపోయిందా? సరిపోయిందా? నేను వస్తానండి. ఏంటి నిద్రపోవడానికా? లేదండి, బాగా టైర్ అయిపోయాను కదా, రిలాక్స్ అవుదామని. ఏ రిలాక్స్ అవుతావు కానీ సరదాగా పాటలు పాడుకుందా? ఒరే నీకు పాటలు వచ్చా? పాటలు వచ్చండి. ఎదవ తెలివితేటలు చూపించుకే. నేనేం చూపించాను సార్? పాటలు వచ్చా అని అడిగాను, కొత్త పాత అని అడగలేదు. పాడు పాడు. కొట్టనంటే పాడతాను సార్. పాడితే కొట్టను రా. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్నీ అర్థమవుతాయి కానీ దా కూర్చో. కూర్చోరా. ఇసుకించుకే. పాడు పాడు గజాల. ఓకే, 1 మినిట్ సార్. మా వింత. ఓకే ఓకే సార్, ఓకే సార్. రాబోయి చందమామ మా వింత గాథ వినుమా, రాబోయి చందమామ. ఏం సార్ ఇది? రీమిక్స్ గజ్జి. పాడు. సామంతము గల సతికి హేమంతుడనగు పతి నోయ్. సామంతము గల సతికి ధీమంతుడనగు పతి నోయ్. సతిపతి కోరే బలమే నటనలు నేర్పెను చాలా. ఫ్యాంటాస్టిక్, చాలా బాగా వచ్చింది సార్ సాంగ్. ది స్టేట్ గోస్ టు యూ ఓన్లీ. నేను వస్తాను సార్. వెళ్తా కూర్చో. ఆ సఫారీ గడేట్రా? ఎవరు బొక్క సార్? నాకు తెలియక అడుగుతాను, చిన్న క్లారిఫికేషన్. ఇప్పుడెందుకు పీకారండి? ఆ బొక్క గాని గారు గీరు అన్నందుకు. అరే బొక్క, అరే బొక్క, బొక్క గారు, బొక్క బొక్క. ఏమిటి గజాల గారు, ఏమిటి వెదవం చూసాను రైలు అనుకున్నారా? రైతు బజార్ అనుకున్నారు వాళ్ళు. రమ్మంటున్నారండి. ఏమిటి వాళ్ళు రమ్మంటే వెళ్ళిపోతారు? ఏమిటి ఆ మాట చెప్పడానికి మీకు సిగ్గు కాలేదు? పరిస్థితులు వేరు బొక్కాజీ. ఏమిటంటే పరిస్థితి? ఏమిటి వాళ్ళతో మనకి ఏమిటి పదండి చెబుతా, నా సంగతి తెలియదు వాళ్ళకి. అడుగు బొక్క. రారా బొక్కరా. రానా రే, మర్యాద గిర్యాద లేకుండా మాట్లాడద్దు. నేనేమన్నా గజాలు అనుకున్నావా? ఏంట్రా రెచ్చిపోతున్నావు? రెచ్చిపోక ఏం చేస్తావా? కొడతావా కొడతావా కొడతావా? కొట్టాలంటే పెద్ద ఆలోచించారా? చూసావా ఎంత సింపుల్? అవును రే, ఈ సఫారీ నీకు అంత అవసరం ఏంట్రా? నచ్చలేదా సార్ మీకు? పరమ చండాలంగా ఉంది. ఇంకెప్పుడు వేసుకోండి సార్. వేరే బెల్తి. డబ్బు ఎందుకు సార్? వేరే బెల్తి. నీకు తాడు ఇచ్చాయి బాబు నా మాటని. హ్యాండ్స్ ఫ్రీ సార్. అయ్యి బాబోయ్, అమ్మో సార్ 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 ఎక్కువ పర్లేదు కానీ ఓ పాట పాడరా. ఇప్పుడు దా గదలాగడ ఎరగ తీసి. నాకు పాటలు రావు సార్. మరి ఏమొచ్చరా నీకు? ఏమీ రావు సార్. ఏ రాకెవరా? ట్రైన్ ఎక్కాలంటే ఏమైనా రావాలండి. ఎదవ సమాధానం చెప్పకుండా నీకేం వచ్చో చెప్పు. డాన్స్ అయితే లిటిల్ బిట్ మేనేజ్ చేస్తానండి. చెయ్యి, అదే తెప్పించుకో. నాగరాజు గారు వేసుకోండి. వాళ్ళు చూపులతో కాలమేసి లాగిలా ముగ్గులోకి తిప్పువారు మీరు కాదా? వెయ్యబోతే బెదురుతారు మీరు కాదా? బొక్క 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 బొక్క. చాలా బాగా చేసావు బొక్క. ఒరే గజ్జి, నువ్వు కూడా డాన్స్ చేయరు సార్. నాకు కరెక్ట్ గా రాదు సార్. మూమెంట్ పర్ఫెక్ట్ గా ఉండదు, తర్వాత మీరే ఇబ్బంది పడతారు. ఇదేనా సినిమా షూటింగ్ అనుకుంటున్నావా? బొక్క మీద అంటాను. చెయ్యి చెయ్యి. కొట్టినట్టే ఉంది. నాగరాజు గారు రాజా మసగ మసగ చీకటిలో మల్లె తోట వెనకాల మా పటేల కలుసుకో నీ మనసై